హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీ కొత్తిమీర రైస్ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం శుభ్రంగా కడిగిన కొత్తిమీర ఒక కప్పు మిక్సీ జార్లోకి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కాడలతో సహా వేసుకోండి. మంచి ఫ్లేవరు, మంచి వాసనతో చాలా బాగుంటుంది. కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. పోసి మెత్తని పేస్ట్ లాగా చేసి తీసుకోండి. దీన్ని చూడండి, ఈ విధంగా మెత్తని పేస్ట్ చేసి దీన్ని పక్కన ఉంచండి. చూసారా? ఇప్పుడు పెన్నంలో 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక లో ఫ్లేమ్లో ఉంచండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ఆవాలు, జీలకర్ర, పావు కప్పు కాజు తరుగు వేయాలి. 6 పచ్చిమిర్చి తరుగు, 20 కరివేపాకులు వేసి లో ఫ్లేమ్లో పోపును వేయించండి కలుపుతూ. ఇలా కాజు ఎర్రగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో వేయించండి. చూశారు కదా, ఈ విధంగా ఎర్రగా వేయించాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ ఉంది కదా, అది వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు వేయాలి. వేసి అంత బాగా కలపండి. కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ కొత్తిమీర పేస్ట్ నూనె పైకి తేలేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి. చూడండి, ఈ విధంగా నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వండిన అన్నం 4 కప్పులు వేసుకోవాలి. ఇందులో ఒక నిమ్మకాయ రసం కూడా పిండుకోవాలి. నిమ్మరసం పిండిన తర్వాత అన్నాన్ని అంతా కొత్తిమీర పేస్ట్ బాగా పట్టే విధంగా అన్నం అంతా బాగా కలపండి. వీడియోలో చూపించిన విధంగా. ఇది బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, లంచ్గా చేసుకోవచ్చు, ప్రసాదంగా చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. జర్నీస్లో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.